నిన్నటి దినం అనగా 22/12/2023 తేదీ ముసునూరు ఆటో స్టాండ్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఇందులో వివరాలకు వెళ్తే సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ చిట్టీలు వేసుకుంటూ చాలా మందికి లక్షలలో బాకీ పడ్డాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని మిస్యూజ్ చేసుకుని కట్టలేకపోయాడు. ఈ క్రమంలో అతని దగ్గర ఒక ఆటో నగర్ దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మి అందరికీ కడతానని చెప్పేసి అందరికీ చెప్తా వస్తాడు. ఈ క్రమంలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి మర్డర్ జరిగిన చనిపోయిన వ్యక్తి సురేష్, ఇతను కూడా దాదాపు 11 లక్షలు సుబ్బారెడ్డి ఇవ్వాల్సి ఉన్నది. ఈ సుబ్బారెడ్డి డబ్బులు కట్టలేని పరిస్థితిలో కొంత సొమ్ముకు తిరిగి చెల్లించాల్సిన అవసరం పడినప్పుడు లక్ష్మీ ప్రసన్న ఆవిడకి ఒక అగ్రిమెంట్ ద్వారా అమ్మినట్లుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత లక్ష్మీ ప్రసన్న సురేష్కు ఆ ఇల్లు అమ్మడం జరిగింది. సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఇల్లుని ఈ మధ్యకాలంలో ఆక్రమించుకోవడం జరిగింది. అయితే రేటు ఎక్కువ పోతుంది, రేటు ఎక్కువ పోయిన దానివల్ల నేను అమ్మేసి అప్పులు కట్టుకుంటానని చెప్పేసి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు విజయరెడ్డితో కలిసి సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరియడము, నా ఇల్లు నాకు ఇవ్వు, నేను అమ్మేసి అందరికీ డబ్బులు కట్టుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే సురేష్ నేను కొనుక్కున్నాను కాబట్టి నీకెందుకు ఇస్తాను అని చెప్పి ఎదురు తిరిగేసరికి ఇతని సుబ్బారెడ్డి విజయరెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇతను ఏ విధంగా నన్ను చంపాలనే ఉద్దేశంతో ఒక నిన్నటి దినం ఉదయం సుమారు 11 గంటలప్పుడు మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటే లేడీస్తో గొడవ పడ్డారు. తర్వాత సురేష్తో కూడా గొడవ పడ్డారు. ఈ గొడవలో ముందుగా వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారం వీళ్ళ చంపాలనే ఉద్దేశంతో సురేష్ దగ్గరికి వెళ్ళి ఆ కత్తి తీసుకుని విజయరెడ్డి విచక్షణ రహితంగా సురేష్ మీద దాడి చేసి కొట్టడం జరిగింది. సురేష్కు కలిగిన గాయాల వల్ల చెస్ట్లో, తర్వాత బాడీ మీద కలిగిన గాయాల వల్ల సురేష్ చనిపోవడం జరిగింది. ఈ దాడిలో సురేష్కు అడ్డం వచ్చిన సపోర్ట్గా వచ్చినటువంటి సురేష్ కూతురు సుష్మా, తర్వాత శ్రీనివాస్ కొడుకు మోహన్ కుమారు, తర్వాత శ్రీనివాస్ మామ సుధాకర్, వీళ్ళని కూడా ఈ విజయరెడ్డి దాడి చేసి వాళ్ళు కూడా గాయపరచడం జరిగింది.